పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. కేవలం మాటలు కాదు, మన ప్రభుత్వం వచ్చినటువంటి 48 గంటల్లోనే మహిళలకు ఆర్థికంగా భారం పడకూడదంటే మరి కనీసం వాళ్ళు అమ్మగారి ఇళ్లకు వాళ్ళకు నచ్చిన గుడికి నచ్చిన ప్రదేశం పోవాలంటే వాళ్ళ మీద భారం పడకూడదు. వాళ్ళ కోరికలు మొక్కులు బిడ్డల దగ్గరికి కొడుకుల దగ్గరికి హాస్టళ్ళకి వెళ్ళాలంటే అని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదే కాకుండా మహిళలకు ఏ బిజినెస్ ఉన్నా వాళ్ళకు డబ్బులు వచ్చేది చూడాలని చెప్పి హాస్టల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మనం ఇచ్చే యూనిఫామ్స్ మరి ఎక్కడెక్కడో ప్రైవేట్ ఏజెన్సీలు కుడతా ఉన్నారని చెప్పి మా మహిళలకే ఇద్దామని గత సంవత్సరం మహిళలకు దాదాపుగా 60 లక్షలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ ఇచ్చి 30 కోట్ల రూపాయలు మన మహిళా సంఘం సభ్యులకు మరి బట్టలు కుట్టినందుకు ఆదాయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలు గతంలో ఐకేపీ సెంటర్ ఇందిరా గాంధీ పథకం కింద పాడి కొనుగోలు కూడా మన గవర్నమెంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మొదలు పెట్టారు. మధ్యలో అది అంతగా సక్సెస్ కాలే. ఈసారి ప్రతి జిల్లాలో అత్యధికంగా మరి ధాన్యం కొనుగోలు సెంటర్స్ కూడా మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇప్పుడే పెద్దపల్లి మరి కలెక్టరేట్ పోయినప్పుడు అక్కడ మన సెర్ఫ్ వాళ్ళు కలిసిరు, మన మహిళా సంఘాల వాళ్ళు కలిసిరు. అమ్మ ఇక్కడ మేము ఇందిరా మహిళా క్యాంటీన్ నడుపుతున్నాం అన్నారు. అదే కాదు, ఆ క్యాంటీన్ కు ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్ కి ఇచ్చే ఫుడ్ కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఉచిత బస్సే కాదు, బస్సుకు ఓనర్లను చేయడం జరిగింది. ఇలా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని నడిపించే సోలార్ విద్యుత్ ఇవాళ మన పెద్దపల్లి కూడా మహిళల చేతికి ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకులు ఇవ్వడం జరిగింది, పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. అనేకం ఎక్కడ ఏ బిజినెస్ అవకాశం ఉంటే రేపు రాబోయే కాలంలో మహిళలు గోదాములు కూడా మిల్లులు నడిపే మిల్లు ధాన్యం స్టోరేజ్ చేసుకునే గోదాములను కూడా ఇవ్వాలని సీఎం గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదంతా ఎందుకు? ఒక స్ఫూర్తి. ఒక ఇంట్లో ఒక ఆడ కూతురు తల్లి సంతోషంగా ఉంటే ఆ కుటుంబాన్ని మొత్తం సంతోషంగా ఉంచగలుగుతారు. తల్లి కష్టపడితే పిల్లల చదువులో కానీ హాస్పిటల్ కానీ పిల్లలకు ఉండే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటది. అందుకనే ప్రతి అక్క ప్రతి అమ్మ కోటీశ్వరులు కావాలి, వాళ్ళ చేతిలో డబ్బులు ఉండాలి. అందుకనే ఈ రోజు దాదాపుగా 26,000 కోట్లు 20,000 కోట్లు మన సెల్ఫ్ ద్వారా గ్రామీణ మహిళలకు లోన్ ఇస్తే మరి పట్టణాలలో ఉన్నటువంటి మహిళలకు మెప్మా ద్వారా 6,000 కోట్లు మరి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు ఆ వడ్డీ డబ్బులు కూడా మీకు అందజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సంబరాలు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు, ఎక్కడైతే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో ఆర్థికంగా శక్తివంతంగా ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగానే మరి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి. అంతకుముందు 30 బియ్యంతో మొదలైనటువంటి మహిళా సంఘాల యొక్క ఉద్యోగ స్ఫూర్తి 10 రూపాయలతో పొదుపు స్టార్ట్ చేసినటువంటి మహిళలు మీరు 10,000 జమ చేసుకుంటే మరి గవర్నమెంట్ నుంచి 10,000 మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేది. ఈ రోజు 10,000 కాదు, మండల సమైక్య దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది, జిల్లా సమైక్య దగ్గర 4,000 కోట్లు కూడా ఉంటుంది. అదే కాకుండా హైదరాబాద్ లో మీరు ఇక్కడ స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ను అక్కడ కూడా షాపులు పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన శ్రీధర్ బాబు సార్ గారు ఐటీ హబ్ దగ్గర 400 కోట్లు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.